గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. అయ్యో నువ్వు చూడలేదారా? చిన్ని సిరీస్ అయిపోవడేమో కానీ ఇల్లుది ఇది ఖర్చుడే బంద్ చేసినాం. అన్ని తెచ్చేటందుకే యాస్తంది, అండటానికి ఇంకెంత యాస్తుంది. గట్టిగా అయింది. కలిపెట్టాలి ఎట్లా కలుపుతారో గానీ చెట్టు కింద పక్క మొక్కులాడు పెద్దవాళ్ళు ఎట్లా వండుతారో అనిపిస్తుంది. అబ్బా అన్న అక్క ఇక నేను ఇక్కడ కూర్చుంటా. అక్క పెద్దగా అయినా నేను ఎందుకు ఆ చిన్నగా అనిపిస్తాను. చిన్నానికి లాస్ట్ అవుతాను. ఇలా ముచ్చట ఏంటిదంటే చిన్న మేము ఇద్దరం కలిసి బిర్యానీ ఎత్తాను ఘోరం. ఇక మేము ఏడేసురాని చిన్నోళ్ళు ఇంటి దగ్గరకు అయితే ఎత్తాను. ఇగో ఈడ అండుతానైతే ప్రిపేర్ అయ్యాకే వచ్చినాం. మరి ఏమవుతుందో కథ చూడాలి. అయితే ఎప్పుడు అండలే ఫస్ట్ ఎందుకంటే నన్ను వచ్చింది. కానీ ఎట్లా అవుతుందో ఎట్లా వచ్చినా వాళ్ళందరూ అయితే తినాలి. ఇక మమ్మల్ని ఏమంటానైతే మాకు సంబంధం లేదు. ఈ వీడియో మొత్తం చిన్ని మేమిద్దరం చూడాలి. ఇక లాస్ట్కి తినంగానే వాళ్ళు వస్తారు. ఫస్ట్ అయితే పోయి చికెన్ తెద్దాం. దీని కింద మేము ఇక ఇట్లా కవర్ వేసిన పెట్టుంది చెప్పులి. అయ్యో నువ్వు చూడలేదారా? చూడలే బయట కవర్ చినుకులు అంటే మస్తు కనిపిస్తుంది. అన్ని తెచ్చేటందుకే యాస్తంది, అండటానికి ఇంకెంత యాస్తుంది. చికెన్ కలిపి ఇప్పటికి గంట అవుతుంది కావచ్చు, అందుకే ఇట్లా అయింది. ఇలా చిన్నే అండుతుంది అంటే అండుడే. నాకైతే అండరాదు, నాకన్నా పెద్ద చిన్నే కాబట్టి చిన్నే అండుతుంది. చూడండి నాకు 7 years. పొయ్యి ఇక్కడ పెడితే ఈ చెట్లు ఖరాబ్ అవుతాయి, ఆడ పెడితే కవర్ ఖరాబ్ అవుతుంది. ఈ ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ చెట్లు అని పెట్టుకుంది. ఇప్పుడు నేను ఏడండాలి చెప్పుల్లి మీరే. గిడా పెడతాం మేమైతే పోయి. నీళ్ళు అన్నీ వాడుతున్నాయి. ఇంకా మా అదృష్టానికి ఎలా అసలు వాడలేదు. చిన్ని మనం ఒకటి పీట తెచ్చుకోవాలిరా, మనం ఎట్లా కూర్చుంటాం ఈడ. ఇప్పుడు వేసుకుంటాను. అత్తుంది అడా మా అంత బురద బురద వేయచ్చింది. ఎందుకు మరి మళ్ళీ ఏడ పెడతా? గంజు మన దగ్గర రాయత్తా. ఇక అందుకోసమే ఇక నేను రాస్తాను. మీరు ఒక అడుగు ఇక చేతులు మరి ఎక్కడ అంతా ప్రిపేర్ చేసినాం కానీ మాకు అగ్గంటుడు ఉంది గోసి. ఇప్పుడు కాదు కానీ ఎండ వెళ్తుంది కదక్క. ఏమైతుంది ఒకరోజు ఎండలు ఉందాం, పనిష్మెంట్ లెక్క అవుతుంది మా టీచర్ ఇచ్చినట్టు. మేము చేసింది మరి వాళ్ళు టేస్ట్ ఎట్లుంటది అంటారో ఏమో. టేస్ట్ కన్నా వాళ్ళు టేస్ట్ ఎట్లుంటది భయం ఉంది. ఒక కవర్ ఎత్తావా? ఇట్లా చెమటలు అయితే ఆరిపోతానే మేము చేస్తున్నాం కట్టామని, కానీ ఇట్లా అయితే అది మొత్తం తుక తుక. ఎందుకక్క కవర్ పెట్టా అంటే పెడదాం. ఇక ఆడుపుకుంటదో పిక్తుంది. సగం బిర్యానీ అయినాక వర్షం వస్తే చెప్పు. ఎండకు అగ్గి కావుతుంది చూడు. చిన్ని స్టవ్ మిన్న అయితే ఇట్లా అడిగిలాంటి ఎత్తు పుక్కు అంటే అగ్గి వెళ్తుంది. ఇదైతే అది అంట పెట్టాలి, ఆ అగ్గంట దాకా ఆగాలి, కట్టెలన్నీ మండాలి, అప్పుడు అన్నం కూర వేయాలి. ఇంత సేపు అవుతుంది మంటే అంటులేదు ఇంకా. ఇక మేము ఎప్పుడు తిన్నాడు ఎట్లా ఇలా తిను లేదు, రేపే ఇక మన బిర్యానీ వరకు రేపే అవుతుంది. ఇక రేపు తింటుంటా. అలా చిన్ని తమ్ముళ్ళు వాళ్ళు నువ్వు బానేనా? ఇద్దరం అంతే, ఇంకెవ్వరు లేరు. మేమే వీడియో ఇస్తున్నాం కాబట్టి మేమే తమ్ముళ్ళు ఉంటాం, ఇంకెవ్వరు ఉండరు. ఇంకైతే ఎక్కిచ్చినాం అంతే. ఇప్పుడు నూనె బగారా కావాల్సిన సామాన్లు అన్ని మేము ముందే తెచ్చి పెట్టుకున్నాం. ఇక మళ్ళీ అటు నడవాలి ఇటు నడవాలని సావ్ అవుతుంది. ఒకసారి అక్కడ చూడక్క కింద వండుతాను మంచిగానే. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి చాలు బాగద్దు మళ్ళా. అబ్బో అంత అయ్యేటప్పటికి ఫస్ట్ ఏం వేయాలి ఎప్పుర్రి? ఆవాలు జీలకర్ర కానీ పొయ్యి అంకర్ ఉంది కదా, గది చూడక్క గది ఉంది. నూనె కాయిందో లేదో తెలియదు కానీ అయ్యనైతే అమ్మతాడు గింతాలో కూడా కాలే నూనె. ఈ గాడుపుకి గెటు పోదందో ఏమో. అమ్మా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి రా దేవుడా. నేను అన్ని చెప్తా, చిన్న కూర చెప్తుంది అంటే కలుపుడు కూడా ఇందక్క. అమ్మో అయితే జిల్తాయి అంతగా నేను చెప్తా అనుకున్నా.
ఘోరంగా ఇల్లు తన్న ఇక్కడ మళ్ళా అవి కానీ అయినాక ఉల్లిగడ్డలు వేసింది. అబ్బోనేనా నువ్వు ఇద్దరం పొత్తులో అన్ని పొత్తులు వేయాలి కదా ఇట్లా ఇవుడు నువ్వా అంట అది అమ్మో అయిపోయినట్టు ఇటు పెట్టాలి ఇక పోగట్టానా ఫుల్ కలిపెట్టాలి ఎట్లా కలుపుతారో కానీ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి దెబ్బకి తట్టుంది ఏమైంది పసుపు అంతా వేయింది వేయింది అంతా ఇంట్లోకి పసుపు పోసుకురావచ్చండి ప్లీజ్ గిట్లుంటది చేయరాని వాళ్ళు అయితే అన్ని గియ్యే అటు గంట పసుపు అంతా వేస్ట్ అయింది కూర చూసి ఈ వాడపక్క వాళ్ళు అందరు రావాలి ఇక్కడ చేసడానికి ఒక్కెత్త అవుతుంది ఉడకపోతే ఒక్కెత్త అవుతుంది అమ్మా ఇన్ని రోజులు వర్షం కొట్టినట్టే లేదు అసలు గంత చెమటలు వస్తున్నాయి అసలు ఈ బిర్యానీ అనడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ సోమవారం నుంచి వెళ్ళి శ్రావణం కదా ఎవ్వరు తినరు అందుకోసమే ఇక చిన్ని మెదరం బిర్యానీ చేసి పెడదామని చేసి పెడతాను గట్లా థ్యాంక్స్ చిన్ని తెచ్చినందుకు నువ్వు ఎప్పుడన్నా కట్టెల పొయ్యి మీద ఏమన్నా వేసినా ఏమన్నా చేసిన అంటే ఒక్కసారి బగారా అన్నం చేసిన కూరలు ఏమన్నా అంత ఐడియా లేదు కానీ చేసిన కావచ్చు ఎత్తోయన్నా మెల్లగా చేయగాల పెట్టుకున్నావు మెల్లగా మీదకి వెళ్ళైతే ఆకులను కొట్టుకోతాయి కిందకి వెళ్ళి ఏం దగ్గర రాదే వెరీ గుడ్ బాగా రాకేస్తారు కానీ మేము మాత్రం పచ్చి బాగా రాకేస్తాం ఎందుకంటే కొంచెం స్పెషల్ ఉండాలి కాబట్టి ఈ ఏసి గోంత సేపు అవుతుంది అయినా కూడా అసలు 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది ఈ బ్రౌన్ కలర్ టైప్ అవుతుంది అవుతుంది అమ్మా చెట్టు కింద ఉన్నాం పక్క చిన్ని కదా పాప మజం అవుతలేదు ఇక్కడ గోల్డెన్ కలర్ ఇంకా అత్తలేదు గంట సేపు అవుతుంది మేము వేసి నేను కలుపుతాను పసుపు మాడింది ఫస్ట్ టైం నేను కూర బిర్యానీ అసలు ఇది అవునా నిజమా దానికి వాళ్ళ పడ్డదానికి ఏం లేదండి కూరగాయలు వాళ్ళని మొదలు పెట్టుకున్నాను బతుకు బస్ స్టాండే మాకైతే సాగు అవుతుంది ముక్కులాడు మూతిగాడు అయితే చెమటలు కాదు అన్ని మోపైతున్నాయి నేను ఎప్పుడన్నా డేడొస్తుంది ఏం కట్టం చేసినావు గంట దూడ్చులు ఆడుతాను అయ్యో మొత్తం చెమట వచ్చింది ఏం చేయలేదు వస్తుంది పాప నాకు హెల్ప్ చేసినావు కానీ ఇక్కడ కూర్చున్నాయో గిడ గింత నీడు ఉంది ఆ నీడ కడ కూర్చోరు దాచింది గిడ కూర్చున్నావు చెప్పు చిన్ని వాళ్ళు చికెన్ అడితే నీకు ఏమనిపిస్తాను పెద్దోళ్ళు ఎట్లా వండుతారో అనిపిస్తుంది ఒక ఇదే పెద్ద చెట్టు అన్నట్టు ఇది ఎట్లుంది ఈడ లొకేషన్ మంచిగా ఉందా మంచిగా ఉంది అందుకోసం మేము ఈడ ప్లాన్ చేసినాం అన్నమాట ఇక చిన్ని సిరీస్ అయిపోవడేమో కానీ ఇల్లుది ఇది ఖర్చుడే బంద్ చేసినాం ఇవాళ వచ్చినాం ఇంకా ఇదంతా గడ్డ అంతా సాపి వేసి ఇక్కడ కూర్చున్నాం మస్తుగా అనిపిస్తుంది పో అయ్యో అడిగి అంటున్నాడు కాకపోతే అబ్బా కలపత్తలే కలపవా ఎండకున్నది కావచ్చు ఇంత మంచి లుక్ తోటి కనిపిస్తుంది అంటే తిన్నాక తెలుస్తుంది దాన్ని బాగోతాం అంతే లుక్ మస్తు ఉంటుంది లుక్ ఉండేది గ్రేవీ అంటే తినాలి మస్తు ఉంటుంది నిజంగా ఇలా ఏమన్నా వేసి మర్చిపోయినామా లెగ్ 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 పీస్ కాలుతాను ఒక్కొక్కళ్ళు అయితే అసలు దాని ఆవిరి ఎట్టు పోకుండా గోధుమ పిండి ఆ పిండి ఈ పిండి అన్ని పెడతారు చేతి గుణం అక్క మంచిగా వచ్చింది లేకుంటే లేదు అక్క ఇక నేను ఇక్కడ కూర్చుంటా అక్క కూర్చో ఏమైంది కూర మాత్రం మంచిగా అబ్బా ఇయ్యాలక్క నువ్వే చేసినావు అందుకోసం అంత మంచి టేస్ట్ తోటి వాసన వస్తుంది అబ్బా అంటే ఇక నువ్వు వేయాలెత్తి తాతక్క వేసింది వాటికి అంత టేస్ట్ వస్తుంది స్మెల్ వస్తుంది అబ్బా అదే నేను చేస్తానైతే అట్లా రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా
టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కానీ గ్రీన్ ప్లేట్స్ లల్ల తినుడు. బిర్యానీ చేసి అయితే అయిపోయింది, వేసుకొని తినుడే అంతే. ఇక సోమవారం నుంచి వెళ్ళి ఇక ఆదివారం, సోమవారం నుంచి వెళ్ళి ఇక కౌసుకూర తినుడు బంద్ కదా, అంటే శ్రావణం వస్తుంది కాబట్టి అందుకోసమే ఇలా బిర్యానీ చేసుకుని అయితే తింటాను. ఏమనిపిస్తుంది నీకు? కూర కానీ చేసేటప్పుడు మాత్రం సుక్కలు కనిపించినాయి. ఇట్లాగైనా మీకు మంచిగా అనిపించింది అనుకో, అబ్బా చిన్నింటి దగ్గర వంటలు చేసుకుంటే మంచిగా అనిపించింది అని మీకు అనిపించి కామెంట్ పెట్టిల్లు అనుకో, ఇక్కడ వేరే వేరే అంటే వెరైటీ వంటకాలు చేసి మీకు చూపిస్తాం. అంటే మీరు ఒకవేళ మంచిగా ఉంది అంటేనే, లేదు అంటే లేదు, అంటే మీకు నచ్చితేనే. అసలు పెద్దగా అయినా నేను ఎందుకు చిన్నగా అనిపిస్తాను. గంతఘోరంగా పెద్ద డౌట్ వేసి వచ్చింది. నువ్వు పెద్ద ఎప్పుడైనా మంచిగా ఉండేది, ఇప్పుడు చిన్నగా అనిపిస్తాను. దర్వాజనా గట్లా అమాస కొన్నాడు పుణ్యాన్ని కొన్నాడు అత్తే గిట్లనే ఉంటది. ఇదే గమ్మది ఉంది అసలు. ఇట్లకెళ్ళి మీకు వ్యూ ఇప్పిస్తుంది వెళ్ళి చూడాలి ఎంత మంచిగా అనిపిస్తుందో. మీద ఆకాశాలు ఇంకా అసలు చిన్న చినుకులు పడితే ఇంకా మస్తుగా అనిపించు. ఇప్పుడు తినంగా వర్షం పడితే ఎట్లుంటది? మస్తు ఉంటది, ఎందుకంటే మనం కవర్ కిందనే ఉంటాం కదా మనం. ఆకలి అవుతుందా బాసన అయితే మస్తు వస్తుంది. అయిపోయింది బిర్యానీ తినుడు. టేస్ట్ ఎట్లుంటది అనే భయం. వేడి పొగలు, వేడి అన్నం కాదు వేడి బిర్యానీ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని ఫస్ట్ టైం మరి ఎట్లుంటుందో నిజం చెప్పారా? నిజం అక్క. ఏమో నేనైతే ఫస్ట్ టైం బిర్యానీ నేను వేసుకొని తినడు. నేను సెకండ్ టైం. మంచిగా ఉంది, తినచ్చు. మరి అధ్వానం అయితే మంచిగా ఉంది, సేమ్ హోటల్లో తెచ్చుకున్నట్టే మంచిగా ఉంది. నేను చెప్తే నమ్మినవా? ఇంత ఎండాల వాడి కష్టపడి చేసినందుకైతే టేస్ట్ అయితే మంచిగానే ఉంది. చికెన్ అయితే మస్తు ఉడికే. టేస్ట్ అయితే మస్తు ఉంది. నిజం టేస్ట్ సూపర్ ఉంది. నేను పట్టుతాను ఇద్దరు కూడా సరిపోయారు. పట్టు గ్లాస్ తెమ్మంటారు, మీరు వెళ్ళి తాగుతారు. ఎట్లా తాగుతారు మీరు? సగం గంజి మేమే ఉడగట్ట తట్టున్నాం. అక్క మనం ఉడగొట్టాలి. గ్రేట్. అప్పుడు మనం అంటే ఇప్పుడు గ్రేట్ కాదా? వండినాం గ్రేటే, తెలంగాణ గ్రేట్ ఉండాలి కదా. మంచిగా గాలి తిని అందాం. వీడనా బాగా వస్తుంది. రాదు. బిర్యానీ అయితే మంచిగా ఉంది. తినడానికి లాస్ట్ అవుతుంది. అయిపోయి నా తినడైతే అది ఒకరికి తింటే అయిపోయింది. చిన్న లైట్. నేను ఫస్ట్ బాగా వేసుకున్నా. అబ్బా నేను కొంచెం వేసుకున్నా, నేను ఇంకా బాగా వేసుకున్నా. నువ్వే ఇంకా కొంచెం వేసుకున్నావు. అయిపోయింది. ఎట్లుంది వీడియో? బిర్యానీ అయితే మస్తుంది. అంతే, ఇలాగైతే ఇది మన వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. ఒకవేళ మీకు ఇక్కడ వీడియోలు తీసి నచ్చితే ఇంకా ఫుల్ వీడియోలు తీస్తాం. ఈ వీడియో మధ్యాహ్నం చూస్తే వాళ్ళందరూ గుడ్ ఈవినింగ్. అంతే, బాయ్ బాయ్ బాయ్. ఎటు పోతానా సత్క? ఇంటికి. ఎందుకు? ఇంటికి ఎందుకు పోతాను? కాదు, రేపు ఎటు పోతాను? హైదరాబాద్ పోతాను. ఎందుకు? టూర్ అంటే టూర్ ట్రిప్. కొంచెం పైలంగా పోయిరా. కాదు, వీడియో తీసుకో మంచిగా. ఇక సాత్క స్వర్ణగిరి టెంపుల్ పోతుంది ఇక ఫస్ట్ టైం. పైలంగా పోయిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. పోయిరా, పైలంగా పోయిరా. చిన్న నువ్వు కూడా పోతావా? ఏంటిది? నేను చేసిన బిర్యానీ ఎట్లుందో ఎప్పుడు తిని. అవునా? ఎప్పుడు చేసినావు?
ఇవాళనే నువ్వు రాలే, మీరు ఎవ్వరు రాలే, నా చేసి భయపడ్డారు కావచ్చు. ఏ అట్టే సరే తింటావు. నాకు మెసేజ్ పెట్టు ఎట్లుందని. సరే సరే బాయ్. బాయ్.